ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు చేతులకైనా, దేనికైనా పైపింగ్ సన్నం చీర క్లాత్ అయినా క్లాత్ తీసుకొని నీట్‌గా థ్రెడ్ పెట్టకుండా నీట్‌గా థ్రెడ్ పెట్టినంత సన్నం ఎలా పైపింగ్ చేసుకోవాలో చాలా వరకు మనకు ఊర్లలో ఉన్న వాళ్ళకు థ్రెడ్ లేకుండా కుడుతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చని చూపిస్తున్నాను చూడండి. మనకు చేతులు సరిపోకపోయినా ఇప్పుడు సంక పీలికలు ఎలా కుట్టుకోవాలి? మనకు లైనింగ్ క్లాత్ సరిపోతుంది. చీర క్లాత్ సరిపోవట్లేదు. అలా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ లైనింగ్ క్లాత్‌కు ఒకవైపు నేను ఈ సంక పీలిక అనేది ఫస్టే కుట్టాను. ఇప్పుడొచ్చేసి ఇలా పెట్టాను. చూడండి మధ్యలో పెట్టుకోవాలి. అక్కడ ఇక్కడ సంక పీలికలు ఎలా కుట్టుకోవాలి? పైపింగ్ ఎలా కుట్టుకోవాలి? చేతి మొత్తం ఎలా రెడీ చేసుకోవాలి? సన్న చీర, మెత్త చీర జారి జారిపోతుంటది గదా! క్లాత్ మెత్త చీర. ఆ చీరతోటి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ మంచమల్ల పైన చేతి పెట్టి, ఒరిజినల్ క్లాత్ పెట్టి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇదేదైతే ఉందో మనకు 4 పీసులు తీసుకున్నాము సరిపోవట్లేదని. ఆ 4 పీసులు ఇక్కడొకటి, అక్కడొకటి ఇలా లైనింగ్ పైన లైనింగు తిరగమల్ల పైకొచ్చేటట్టు పెట్టాను. ఒరిజినల్ క్లాత్ తిరగమల్ల లోపలికి పోయేటట్టు పెట్టాను. ఇప్పుడు దానిపైన ఈ క్లాత్ పెడుతున్నా. ఈ పీసెస్ సంక పీలిక అంటారు గదా! ఈ పీసెస్ క్లాత్ పెడుతున్నా. పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. అటాచ్ చేసుకోవాలి. ఎక్కడ అతికిచ్చినట్టు ఉండదు. పోగులు కనిపియవు. మనకు ఎక్కడ గూడా కుట్టు పెట్టినట్టు ఉండదు. ఉల్టా కనిపిస్తది. మనకంత నీట్‌గా కనిపిస్తది. ఈ విధంగా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు. ఇప్పుడు ఇది 2 పెట్టాను గదా! ఈ 2 ఇట్లా కప్పేసినట్టు పెడితే నీట్‌గా వస్తది. పైనుంచి కుట్టు పెట్టుకోవాలి. మనకు తిరగమల్లకు చూసినా గానీ ఎక్కడ గూడా ఇది కనిపియదు. ఎక్కడ పోగులు లేవదు. జారిపోదు. మనం చాలా ఇట్లా ఎదురు సంక పీలికలు కుడుతూ ఉంటే సంకలలో పోగులు లేసినాయి ఆంటీ మాకు ఇలా పోతుంది. సన్న క్లాత్ మీకు చిక్కు రాదని చెప్తే అప్పుడే చెప్పొచ్చు గదా! ఇలా ఊసిపోతుంది. ఇలా పోగులేస్తుందని చాలామంది అడుగుతుంటారు. మనకి ఇలాంటిగా ఇలా మనం ఈ పీలికలనేది ఇలా అతికించుకుంటే మనకు పోగులనేది లేవదు. పే ఇట్లా తుప్పుడు అనేది దారాలు మనకు కనిపియదు ఎక్కడ గూడా. ఇలా ఇగో లైనింగ్ పైన. లైనింగు ఇక్కడ సరిపోయింది. అక్కడ సరిపోలేదు. ఇక్కడ సరిపోయింది. ఒక దిక్కే అతికిచ్చాను లైనింగు. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ 2 వైపులా ఇగో ఈ విధంగా ఇలా పెట్టి ఇలా అతికించుకోవాలి. తిరగమల్ల మంచమల్ల చూసుకొని ఇగో మనం ఇక్కడ 2 ఒక దగ్గర పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్టా ఇగో ఇలా మలిపి మంచమల్ల పైన మళ్ళీ కుట్టేసుకోవాలి. మంచమల్ల పైన నీట్‌గా. ఇక్కడ కొంచెం దూరం కుట్టు కరెక్ట్ వచ్చిందా రాలేదా చూసుకుంటే మనకు జారిపోయినట్టే అనిపించింది లోపల క్లాత్. అందుకని మళ్ళీ కుట్టేస్తున్నా. చూసుకోవాలి. మనకు ఎప్పుడెప్పుడు కుడుతూ చెక్ చేసుకుంటేనే మనకు కుట్టినంక ఇబ్బంది ఇప్పడము అలాంటిది ఏది ఉండదు. ఇప్పుడొచ్చేసి ఇక్కడ నీట్‌గా ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇదే కావాలి గదా! సంక పీలికలంటే ఇలా. ఇప్పుడు మంచమల్ల పైన గట్టిగా ఇలా కుట్టేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టుకోవాలి ఎప్పటికైనా. ఎందుకైనా మంచిది చిన్న కుట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి 2 వైపులా. చూడండి చాలా వరకు మీకు అర్థమైతుందని అనుకుంటున్నా. కుట్టు గూడా కనిపియకుండా అంతగా చూపిస్తున్నా మీకు. మీరు గూడా ఇలా కుట్టండి. ఎక్కడ తిరగమల్ల ఉండదు. పోగులు కనిపియవు. నీట్‌గా ఉంటుంది. ఎన్ని కుట్లేసినా గూడా మనకేసినట్టు గూడా అనిపియదు. అతికిచ్చినట్టు గూడా అనిపియదు. అది సంక కింద పోతది కాబట్టి మనకు ఇప్పుకోవడానికి సంక టైట్ కావడం, ఇట్లా ముడత రావడం ఏది జరగదు. ఇప్పుడొచ్చేసి నీట్‌గా ఈ కోరు ఏదైతే ఉందో ఈ కోరు మనకి చీర క్లాత్ తీసుకున్నా నేను. చీర క్లాత్ తీసుకొని కొంచెం మడత పెట్టి కుడుతున్నా ఒకవైపు. 2 మడతలు పెట్టడానికి కొంచెం ఇంచున్నర వెడల్పే తీసుకున్నా. 2 మడతలు పెట్టి కూడా కుట్టుకోవచ్చు. నేను ఒకటే మడత పెట్టి ఇలా సన్న మడత పెట్టి కుడుతున్నా ఒకవైపు సన్న మడత పెట్టి ఇలా లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి నీట్‌గా. చూడండి మీకైతే అర్థమైన విధంగా చూపిస్తున్నా. ఎంతవరకు అర్థమైంది? ఏమి అర్థమైంది మీకు? ఈ వీడియో చూసి మీరు ఎంతమంది కుట్టుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనేదన్నా తెలవని విషయం ఏదన్నా నాకు తెలియకుండా గూడా మిస్టేక్ చేసుంటే గూడా నాకు అర్థమయ్యేటట్టు అడగండి కామెంట్‌లో. నేను రిప్లై ఇస్తాను. నేను గూడా కొన్ని మీ ద్వారా మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. మీ ద్వారా గూడా కొన్ని నేర్చుకుంటాను. ఇప్పుడొచ్చేసి ఇలా నీట్‌గా ఒకవైపు మడత పెట్టి కుట్టాను గదా! అదొచ్చేసి ఇలా ఇక్కడ పెట్టి ఈ మడత పెట్టింది పైకొచ్చేటట్టు చూసుకొని ఇలా ఇగో ఇప్పుడు చూడండి. ఈ మంచమల్ల పైన పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. నేనెలా చూపిస్తున్నానో చూపిచ్చే విధంగా నీట్‌గా కరెక్ట్ పర్ఫెక్ట్‌గా మెల్లగా కుట్టాలి. ఎందుకంటే మనకు ఎంత మెల్లగా కుడితే జారి కిందిది లైనింగ్ జారకుండా ఉన్న పైంది జారిపోతది. ఈ పైంది మనం పైపింగ్ ఏదైతే పెడుతున్నామో అది గూడా జారుతది.
ఎందుకంటే సన్నది మెత్త చీర కాబట్టి ఇలానే జారిపోకుండా కొత్త వాళ్ళకైతే ముడత రావడం, బుగ్గలు రావడం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలని మీకు ఇలా ఫస్ట్ ఈ సంకపీలికలు అతికిస్తే ఇలా మంచి బాగుంటుందని మీకు చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా లాస్ట్ వరకు నీట్‌గా కుట్టుకోవాలి. కుట్టుకొని ఈ ఎక్స్‌ట్రా మనకు పైపింగ్ ఎంత సన్నం పెడతామో అంతనే వదిలేసి ఈ కుట్టు ఇప్పుడు ఏదైతే కుట్టు పెట్టామో ఆ కుట్టు కాడ వదిలేసి ఇలా మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే పైపింగ్ లావుగొస్తది అందుకని. ఇప్పుడు మనకు మంచమల్ల నుంచి ఇలా లోపలికి మడత పెట్టి నీట్‌గా మనం థ్రెడ్ పెట్టినంత నీట్‌గా థ్రెడ్ పెడితే కూడా కొంచెం లావుగొస్తది. అంతకన్నా సన్నం రావడానికి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలి. మంచమల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. ఆ కుట్టు అనేది పైపింగ్ పైన రావద్దు, బ్లౌజ్ పైన రావద్దు. ఆ మధ్యలో రావాలి. మనం ఏదైతే మడత పెట్టున్నామో అది ఉంటది కదా సన్నము అందులో రావాలి కుట్టు. పక్కకొస్తే గలీజ్‌గా అనిపిస్తది. ఇలా నీట్‌గా కుట్టుకోవాలి. ఆ రెండిటి మధ్యలో కుట్టు రావాలి. మనం ఒకటికి 2 సార్లు చూసి కుట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అయితది. చూడండి ఎంత బాగా వస్తుందో పైపింగు. మీకు కూడా ఇలా కుట్టడం సింపుల్‌గా కుట్టుకోవచ్చని చూపిస్తున్నాను. చాలా వీడియోలుంటాయి. చాలా మంది చూపిస్తారు. కానీ సింపుల్‌గా చీర క్లాత్ గాని, మనం పైపింగ్ క్లాత్, మెత్త క్లాత్ కలర్ షేడ్ కాకుండా ఉండడానికి ఇలా కుట్టుకోవచ్చని చూపిస్తున్నాను. ఇప్పుడొచ్చేసి లాస్ట్ వరకు ఈ విధంగానే కుట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తలేరు. లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో మీకే ఫస్ట్ వస్తది. మీరు కూడా నేర్చుకుంటారు. మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. లైక్ చేసి చూడండి. ఇగో ఇలా పైపింగ్ కుట్టితే ఇలా రెడీ అయితది. ఎంత బాగా రెడీ అయింది చూడండి. ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా. ఇప్పుడు పక్కన ఈ పాదం ఎంతుందో అంత మధ్యలో గ్యాప్ 2 కుట్టు గ్యాప్ ఇచ్చి ఇలా నీట్‌గా కుట్టాలి. ఎందుకంటే ఆ మడత ఏదైతే పెట్టామో అది ఉల్టకు అనగడానికి లేచినట్టు ఉండకుండా అణిగి ఉండడానికి ఇలా కుట్టు పెట్టుకోవాలి రెండో కుట్టు. ఇలా రెండో కుట్టు పెడితే నీట్‌గా రెడీ అయితది. మనకి ఎక్కడ లేచినట్టు ఉండదు. ఎంత బాగా రెడీ అయిందో చూశారు. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చేతి మొత్తం ఇలా రెడీ అయితది. చేతి ఎక్కువలు తక్కువలు అయితది. మనం ఈ సంకపీలికలు కుట్టినాక కొంచెం ఎక్కువలు తక్కువలు కావచ్చు. 2 చేతులు ఇలానే కుట్టుకోవాలి. సేమ్ నేను ఫస్ట్ ఒక చేతి కుట్టి పెట్టాను. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఏదుందో కట్ చేసుకోవాలి. మనకు చేత్తోని కొలత తీసుకోవాలి. 2 సేమ్ ఉన్నాయా లేవా? మొత్తం పైపింగ్ కుట్టినాక ఇలా